శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంది. ఇది కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడుగా, పంచమ దశమాధిపతిగా అష్టమ స్థాన సంచారం. ఇది చాలా వరకు జాతకుడికి ఉద్యోగపరంగా సడన్గా కొన్ని మార్పులు సూచించే అవకాశం ఉన్నది. అయితే రాహుతో కలియడం కూడా జాతకుడు వృత్తిపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం కానీ, కొన్ని అపవాదులు అపనిందలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా ఓడించాలని, మీపై పట్టు సాధించాలని, మీదే తప్పు అనిపించాలని చాలా గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు అంతే శ్రమతో పోరాడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ అష్టమ స్థానంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కుజ రాహుల కలయిక ప్రత్యక్షంగా మిమ్మల్ని వాళ్ళు ఏం చేయలేకపోయినా పరోక్షంగా మీ మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఏదో జరిగిపోయిన వెలుగులోకి తీసుకురావడం కానీ, మీకు ఏదో విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని, ఎవరితోనో సంబంధాలు ఉన్నాయని, ఏదో కొంత ఇలాంటి అపవాదులు బురద జల్లే కార్యక్రమాలు మీ మీద చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో విధంగా ప్రమాదం జరిగే విధంగా కానీ, ఏదన్నా ఒక ఇతరులు ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఫ్రాడ్ చేసి అది మీ మీద నెట్టడం కానీ, ఇటువంటి ఇబ్బందులు, కొన్ని అపవాదులు, నిందలు మీ మీద వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదన్నా ఒక డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు, ఏదైనా ధనం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి ఒక్కరిని అంత గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని అపవాదులు రావడం జరుగుతూ ఉంటుంది. అదే చాలా వరకు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దాంతో బుధుడు తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల, మరి బుధుడు సెన్సిటివ్ ప్లానెట్, ఈ 2 పాపగ్రహాలతో కలిసి బుధుడు కూడా పాపగ్రహంగా మారడం వల్ల మరికొంతమంది మీకు కావలసిన వాళ్ళు, మీతో ఉండే మీ స్నేహితులు అవ్వచ్చు, మీ బంధువర్గం వారు అవ్వచ్చు, వారు కూడా అపోజిషన్ వారితో కలిసి మీ మీద నింద పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి దగ్గర వాళ్ళనైనా కూడా అంత బాగా నమ్మే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ వారం 25వ తారీఖు వరకు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఎక్కువగా మీరు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా వివాహ వేడుకలు, ఫంక్షన్స్, పార్టీల్లో పాల్గొనడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతి కూడా భాగ్యస్థితి అవ్వటం వల్ల మీ పెద్దవారి యొక్క వారికి ఏదైనా సహకరించడం కానీ, వారితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తను కలుసుకొని వారితో కొన్ని విషయాలు తెలుసుకోవడం కానీ, ఏదైనా జ్యోతిష్కులను సంప్రదించడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఏదైనా ఒక పదవి కోసం ప్రయత్నం చేస్తుంటే, అది రాజకీయ పదవి కానీ, ఎండోమెంట్స్లో పదవి కానీ, మీకు పెద్దవారి ద్వారా వచ్చే పదవి కానీ, లేదంటే మీకు పెద్దవారి వారసత్వంగా రావాల్సినటువంటి ఏదైనా ఒక హోదా లాంటిది రావాల్సి ఉంటే దాని కొరకు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఆ పదవి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి వారసత్వంగా కొన్ని పదవులు వస్తుంటాయి. ఏదో ఈ టెంపుల్ ట్రస్టీయో, టెంపుల్ చైర్మనో, ఈ విధంగా ఏదైనా సొసైటీ మెంబర్, ఇలాంటిది మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారం 25వ తారీఖు తర్వాత శుక్రగ్రహం దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇది కూడా చాలా వరకు మీకు వృత్తిపరంగా కొన్ని మార్పుల్ని, అలాగే ఏంటంటే కొంత సౌకర్యాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే గృహానికి ఏదైనా ఎయిర్ కండిషన్ చేయడం కానీ, విలువైన వస్తువులు సమకూర్చడం కానీ, ఒక వాహన యోగం లాంటిది రావడం జరుగుతుంది. అయితే ప్రధానంగా గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలు, వారి చదువు, వారి యొక్క ఆరోగ్యం, అలాగే వ్యక్తిగతంగా పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకే ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా అటు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు, కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు. చాలా విషయాలు మీరు ఎంత మంచివారైనప్పుడు కూడా, ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా కించపరచాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రధానంగా విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు
ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఏదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం ముక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభది జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.